మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు మంగళగిరిలోని మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన పేద ప్రజలకు రెగ్యులైజేషన్ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ 3 విడతలుగా ఇల్లు రెగ్యులరైజేషన్ పట్టాలు అందజేస్తున్నట్టు తెలిపారు. తొలి విడతలో సుమారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. పార్కులు, ఆట స్థలాలు, రైతు బజారు, భూగర్భ డ్రైనేజీ, భూగర్భ పైపులైన్ ద్వారా వంట గ్యాస్, విద్యుత్తులైన వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి అన్నారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ఆధునీకరణ పనులు చేపడతాం, 100 పడకల ఆసుపత్రిని ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలు అయింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి, పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్ల విలువైన ఆస్తిని ఈరోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు, ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది, కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ, మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం, అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అందరూ ఒక్కసారి గుండెపై చేపెట్టి ఆలోచించాం. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదని ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. అప్పుడు అందరం సర్వేలు చేస్తాం. మంగళగిరి సర్వే, కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనుకబడి ఉందా? నేను తలగొక్కున్నాడు, ఇంత పని చేసాం ఏంటి ఇంకా వెనుకున్నాం కుప్పానికని. కానీ ఎక్కడో అనిపించింది, లేదు మనోళ్ళు చెప్పరు కానీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని. బాబు గారికి చెప్పా, మీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని. నవ్వుతా, కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని నవ్వుతా ఎగతాళి చేశారు. కుటుంబం అందరూ నా ఎగతాళి చేశారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజారిటీ చూపించారో ఆ రోజే బాబు గారు డిసైడ్ అయ్యి, లేదు మీరు బాగా కష్టపడ్డారు, మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది. దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ.